ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల మార్చి నెల 2024కు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3 పాదం 4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మార్చి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల భూ సంబంధిత వ్యవహారం వల్ల లాభం కలిగే అవకాశాలు బాగా ఉంది. వ్యాపారులకు పురోగతి ఉంటుంది. ఉద్యోగులకి కార్యాలయంలో సానుకూలతగా ఉంటుంది. విద్యార్థులకి మిశ్రమ ఫలితాలున్న విజయం సాధిస్తారు. దాంపతుల మధ్య ప్రేమానురాగం పెరిగి అందంగా ఆనందంగా ఉంటారు. వివాహానికి సంబంధించిన విషయంలో అద్భుతమైనటువంటి సరళిని పొందిస్తారు. రాజకీయాలకు సంబంధించిన కాస్త జాగ్రత్తగా ఉండాలి, కానీ బాగుంటారు. ఉద్యోగాలు మారాలనుకున్న వాళ్ళకి లేదా స్థానచలనం పొందాలనుకున్న వాళ్ళకి, ట్రాన్స్ఫర్స్ కోరుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. త్వరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. వెళ్ళేటప్పుడు జాగ్రత్త చూసుకొని మీ యొక్క లాంగ్ టర్మ్ ప్రాసెస్ చూసుకొని వెళ్ళండి. వ్యాపార భాగస్వామితో స్పష్టంగా చర్చించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. చిన్న తరహా ఈ యొక్క పారిశ్రామికవేత్తలు ఉంటారు కదా, ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకోండి, అన్ని రకాలుగా పరిష్కరించుకోండి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడాను. కుటుంబ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి, మాట్లాడితే అన్ని సెట్ అయిపోతుంది. 12వ స్థానంలో కేతు కారణంగా ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వివాహ ప్రయత్నాలకి ఇది ఒక మంచి సమయం. శుక్రుడు 5వ స్థానంలో, శనీశ్వర కుజుల మధ్య సంచారం ఉండాల. 6వ తేదీ నుండి 26వ తేదీ వరకు అగ్రిమెంట్ విషయంలో జాగ్రత్త. గురు దృష్టి ఉన్నందున పరిస్థితులు చక్కబెట్టే అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ వారికి, సినిమా టీవీ రంగం వారికి, రీసెర్చ్ చేసే వాళ్ళకి సర్వీస్లో చాలా బాగుంటుంది. ఇంకను మీ యొక్క సంపూర్ణ జాతకం మీరు ఎందుకు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో రాయండి. ఎందుకు జాతకం తెలియాలో అని చెప్పండి. మీ యొక్క రైతులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చండి. మీకు ఈ నెలంతా కూడాను మంగళవారం కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 7 అనే ఒక సంఖ్య కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలిగించే రంగు తెలుపు. తూర్పు దిశ ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం మార్చి 14/3/2024 10:39 నుండి 17/3/2024 4:21 వరకు చంద్రాష్టమం. జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి ఈ 2.5 రోజులు. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. శివరాత్రి వస్తుంది, ఆ శివుడికి అభిషేకం చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. ఒక పేదవాళ్ళకి చెప్పులు కొనివ్వండి. ఇదే మీకు పరిహారం. విజయోస్తు. జ్యోతిషాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం. జ్యోతిషాస్త్రం జీవితం కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం. ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ అని కదా, అన్ని వర్గాల వాళ్ళని. ఇది ఒక మ్యాథమెటిక్స్ అండి. చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల, ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకి ఎలా జరుగుతుందని నిర్ణయించే ఒక ఇది. ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం, ఈ నెల ఎలా ఉంటుంది, మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్. కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణులు, సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి. మీ లగ్నం ద్వారా, మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది. గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామంటున్నారా? మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్కి మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో చేయాలి. చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం. ఫోన్ చేయకూడదు. మళ్ళీ ఇంకొక విషయం, జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి, మాకు జాతకం చెప్పారంటే బాగా సంపాదించండి,
అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి, సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోవాలి. కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోదు. గ్రహ దోషం ఎలా ఉంటుందో అదే మాకు చెప్తాం. మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి 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 అడగకండి. ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి. ప్లీజ్ అలా అడగకండి. 21 వయసు లోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి. మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి. మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ జీవితం బాగుంటుంది. కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది. మరియు గౌరవమైనటువంటి 60 వయసు పైనున్న ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి, మెసేజ్ చేస్తున్నారు అనుకోండి, ఏమంటే మీరు 60 వసంతాలు చూసేశారు, పిల్ల పాప కుటుంబం వ్యాపారం ఉద్యోగం పెళ్ళి మనవళ్ళు మనవరాలు అన్నీ చూసేశారు. కాబట్టి మీరు సాక్షాత్ దైవ సమానులు. మీకు జాతకం అవసరమా అని చూడండి. 60 సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మా సద్గురు జ్యోతిషాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనుకుంటే, ఫస్ట్ అర్ధాష్టమ శనిలో ఉన్నారు. నాలుక మీద శని భగవానుడు కూర్చున్నాడు. జాగ్రత్త అంటే 9 గ్రహాల్లో ఒక గ్రహం ఇబ్బందిగా ఉంటే మిగతా గ్రహాలు బాగున్నాయి. కానీ ఈ ఒక గ్రహం 9 గ్రహాలు చేసే మంచిని కూడా చెడిపేస్తాడు. జాగ్రత్త. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈ నెల వృశ్చిక రాశి వారికి అధిపతి అయినటువంటి కుజుడు 3వ స్థానంలో 16వ తేదీ వరకు సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో రాహు కారణంగా రాజకీయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రజాక్షేత్రంలో విజయం మీదే. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి, మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్స్, సొంతంగా వ్యాపారం ప్రారంభించే వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారం కూడా మీకు కలిసి వస్తుంది. వైవాహిక జీవితంలో సవాలుగా ఉన్న జీవితం అన్యోన్య జీవితంగా మారుతుంది. అహం ఎప్పుడు మీకు అట్లా నిండి ఉంటుంది, దాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. వివాహం కాని వారికి కొత్త భాగస్వామి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం అయ్యి చెడిన వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇదొక సమయము. ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్త, జీర్ణక్రియ సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంది. మానసికంగా ఒత్తిడి అనేది ఉంటుంది, స్ట్రెస్, దాన్ని జాగ్రత్త పరచుకోండి. భూమి నిర్మాణానికి సంబంధించిన విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఆర్థిక పరంగా, ప్రభుత్వ కాంట్రాక్ట్ పరంగా ఇవన్నీ కూడా మీకు మంచి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహాలు కొనేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. రుణాలు సమకూరుతాయి. కెరీర్ విషయంలో కొంత ఒడిదుడుకులు ఉన్నా దాన్ని కూడా అధిక్రమిస్తారు. షేర్ మార్కెట్ సంబంధించి మంచి అద్భుతంగా ఉంటుంది లాంగ్ టర్మ్లో. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయము. విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ కానీ, పర్మనెంట్ వీసా కానీ, సిటిజన్షిప్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిఫెన్స్ వారికి, రీసెర్చ్ వారికి, కళాకారులకి చాలా అద్భుతమైనటువంటి నెల ఈ వృశ్చిక రాశి వారికి. స్త్రీలకు కూడా చాలా బాగుంటుంది. వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. మీరు ఏదైనా దస్తావేజులు ఏమైనా పెట్టుకుంటే అవన్నీ జాగ్రత్త పెట్టుకోండి. మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కావి రంగు వాడండి, కాషాయం రంగును ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నించండి. నంబర్ 9 మీకు చాలా కలిసి వస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం మార్చి 17/3/2024 4:21 నుండి 19/3/2024 1:36 వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శని భగవానుని యొక్క దేవాలయ నవగ్రహాలకు వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేయండి. 19 శనివారాలు అనుకూలం ఏర్పడుతుంది. ఒక మంచినీళ్ళు రంజన్ లాంటిది, కుండ లాంటిది ఏర్పాటు చేయండి. మీ ముంగిట, ఆఫీస్ ముంగిటో, వ్యాపారం స్థలం ముంగిట, ఇంటి ముందరో పెట్టండి. దాహం తీర్చండి. వేసవి కాలం వస్తుంది కాబట్టి దాహారు తీయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రం అనేది ఒక
పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం. ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ అని కదా, అన్ని వర్గాల వాళ్ళని. ఇది ఒక మ్యాథమెటిక్స్ అండి. చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకి ఎలా జరుగుతుందని నిర్ణయించే ఒక ఇది. ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం, ఈ నెల ఎలా ఉంటుంది, మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్. కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు, సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి. మీ లగ్నం ద్వారా, మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది. గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామంటున్నారా? మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్కి మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో చేయాలి. చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం. ఫోన్ చేయకూడదు. మళ్ళీ ఇంకొక విషయం, జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి, మాకు జాతకం చెప్పారంటే బాగా సంపాదించండి, అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి, సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోవడం. కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోదు. గ్రహ దోషం ఎలా ఉంటుందో అదే మాకు చెప్తాం. మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి 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 అడగకండి. ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి. ప్లీజ్ అలా అడగకండి. 21 వయసు లోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి. మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి. మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ జీవితం బాగుంటుంది. కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది. మరియు గౌరవమైనటువంటి 60 వయసు పైనున్న ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి, మెసేజ్ చేస్తున్నారు అనుకోండి, ఏమంటే మీరు 60 వసంతాలు చూసేశారు, పిల్ల పాప, కుటుంబం, వ్యాపారం, ఉద్యోగం, పెళ్ళి, మనవళ్ళు మనవరాలు అన్నీ చూసేశారు కాబట్టి మీరు సాక్షాత్ దైవ సమానులు. మీకు జాతకం అవసరమా అని చూడండి. 60 సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మా సద్గురు జ్యోతిషాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము, నిజాన్ని చెప్తాము, ఎవరిని మభ్యపెట్టడానికి చెప్పడం ఉండదు. శరణమయ్యప్ప.